నమస్తే సివైస్ న్యూస్ కి స్వాగతం। వీక్షిత్ భారత్ సంకల్ప యాత్రను పటిష్టంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ సూచించారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాయ్స్ హై స్కూల్లో జరిగిన వీక్షిత్ భారత్ సంకల్ప యాత్రలో బీజేపీ శ్రేణులతో కలిసి విక్రమ్ కిషోర్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు। యాత్రలో ప్రజలను భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలని సూచించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, నాయకులు ఒంటెద్దు యేసు వరప్రసాద్, పివి రామలక్ష్మి, వేమూరి శ్రీనివాస్, మానేపల్లి రామారావు, తుమ్మలపల్లి బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు। దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలందరికీ అందించడం జరిగింది। దానిలో భాగంగా ఈ రోజున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా వికసిత భారత సంకల్ప యాత్ర అనేది ఇవాళ మన పట్టణానికి వచ్చింది। ప్రజలందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తే ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వటం, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా కూడా ఒక్కొక్కరికి దరిదాపుగా 5 లక్షల రూపాయలు ఉచిత వైద్యం చేసుకోవడానికి ఉన్నటువంటి కార్డుని ఇవ్వటం, అదేవిధంగా వారికి రావాల్సినటువంటి పెన్షన్లు కానివ్వండి, వారికి రావాల్సినటువంటి ఉచిత మంచినీటి కుళాయి కానివ్వండి, వారికి రావాల్సినటువంటి ఏదైతే పోషణ అభియాన్ కానివ్వండి, ఇలా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని ఇవాళ ప్రజల వద్దకే చేరవేయడానికి ఈ వికసిత భారత సంకల్ప యాత్రను ప్రారంభించారు। కాబట్టి ఈ కార్యక్రమం 2047 వరకు కూడా కొనసాగుతుంది। ఏ ఒక్కరూ కూడా ఇల్లు లేని వారు ఉండకూడదు, లేకపోతే ఏ ఒక్కరూ కూడా ఆరోగ్యంతో ఇబ్బంది పడకూడదని ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి ఇంత మంచి కార్యక్రమాన్ని మన రాష్ట్రానికి ఉమా నండూరు గారని సీనియర్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ గారు మన రాష్ట్రానికి నోడల్ ఆఫీసర్ గా ఉన్నారు। అదేవిధంగా మన జిల్లాకు కూడా 3 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి సీనియర్ రాజ్యసభ చైర్మన్ అయినటువంటి శ్రీ వివేక్ ఠాగూర్ గారు వచ్చి 3 రోజుల పాటు వారి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో ఈ వికసిత్ భారత్ లో పాల్గొన్నారు। ఆ తర్వాత నిన్నగాక మొన్న జరిగినటువంటి ఉమా నండూరు గారు మరలా మన జిల్లాలో ఉన్నటువంటి ద్వారకాతంలో కూడా పాల్గొన్నారు। దీనిలో నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలని ప్రతి ఇంటికి చేరవేయడానికి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో మమ్మల్ని విరివిగా పనిచేయమని చెప్పేసి మాకున్న ఆదేశం మేరకు మేము ఇక్కడికి వచ్చాం। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। నమస్కారం।